వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇన్ షార్ట్ గా చూసేద్దాం. జక్కన్న డైరెక్షన్ లో మహేష్ హీరోగా ఓ క్రేజీ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫేజ్ లో ఉన్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. జక్కన్న ఈ మూవీ టైటిల్ ను మహారాజ్ అని ఫిక్స్ చేసినట్టుగా ఓ టాక్ అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. RC16 వర్కింగ్ టైటిల్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మే నుంచి మొదలు కానుందనే న్యూస్ ఫిలిం సిటీ నుండి బయటికి వచ్చింది. ఇక ఇందుకోసం జూబ్లీ హిల్స్ లో ఓ బూత్ బంగ్లా సెట్ ను కూడా రెడీ చేశారట మేకర్స్. ఈ బంగ్లాలోనే చెర్రీ మీద మొదటి షెడ్యూల్ మొదలు కానుందట. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పీకల్లోతు బిజీలో ఉన్న డైరెక్టర్ క్రిష్ ఆ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి మరో సినిమాను మొదలెట్టేస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఇక ఆ సినిమా టైటిలే శీలవతి అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోంది. నగ్మ పేరు వినగానే అప్పట్లో క్యూట్ అండ్ హాట్ లుక్స్ గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు నగ్మ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కాస్త చెబ్బిగా కూడా తయారయ్యారు. ఇక ముంబైలో సోలోగా లైఫ్ లీడ్ చేస్తున్న ఈమె తాజాగా కెమెరా కంటికి చిక్కారు. తన వెటరన్ లుక్స్ తో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నారు. దాంతో పాటే గుర్తుపట్టకుండా మారిపోయిందిగా అనే కామెంట్ ను తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు. కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడే విశ్వక్ సేన్ మరో సీక్రెట్ రివీల్ చేశారు. చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయన్న ఈ స్టార్ హీరో రీసెంట్ గా రామ్ చరణ్ కూడా కలిసా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకు కలిశాను, ఏం మాట్లాడాను అనేది మాత్రం ఇప్పుడు చెప్పనంటూ మాట దాటేశాడు. అందరినీ సస్పెన్స్ లో పడేశాడు. కీడాకోలా మేకర్స్ పై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఎస్పీ చరణ్ సీరియస్ అయ్యాడు. కీడాకోలా సినిమాలో తన అనుమతి లేకుండా తన తండ్రి బాలు గొంతును AI టెక్నాలజీతో ఎలా రీక్రియేట్ చేస్తారంటూ ప్రశ్నించారు. మేకర్స్ సారీతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని వారికి కోర్టు నోటీసులు పంపించాడు. రక్త చరిత్ర సినిమాతో ఓవర్ నైట్ టాలీవుడ్ లో పాపులర్ అయిన రాధికా ఆప్టే మరోసారి టాలీవుడ్ సెలబ్రిటీల తీరుపై దారుణ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుందని, హీరోయిన్లను చిన్న చూపు చూస్తారని అన్నారు. అందుకే టాలీవుడ్ నుంచి తప్పుకున్నా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈమె. ఏపీలో తీవ్ర వివాదాస్పదంగా మారిన ఫిలిం రాజధాని ఫైల్స్. ఈ సినిమాకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలో సీఎం జగన్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే సీన్స్ ఉన్నాయని వైసీపీ నేతలు కోర్టు మెట్లెక్కడంతో ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంది ఏపీ కోర్టు. అయితే తాజాగా ఈ మూవీ ధృవపత్రాలను పరిశీలించిన కోర్టు మూవీ స్క్రీనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఇటీవల పవన్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పవర్ఫుల్ గ్లిమ్స్ తో ఎక్కడికో వెళ్ళిపోయిన ఓజీ నుంచి ఇప్పుడు ఫోటో బయటికి వచ్చింది. ఆ ఫోటోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ డీపీగా మారుతోంది.